వామపక్షాలకు దీదీ దెబ్బ. పురపాలక ఎన్నికల్లో తృణమూల జయభేరి, ప్రతిష్టాత్మక కేఎంసీ కైవసం. మమతా దీదీ దెబ్బకు వామపక్షాలకు కళ్ళు బయలు కమ్మాయి. కాంగ్రెస్తో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగిన తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ పురపాలక సంఘ ఎన్నికల్లో విజయకేతను ఎగురవేసింది. అరుణదళం కంచుకోటను బద్దలు కొట్టింది. ప్రతిష్టాత్మక కోల్కతా నగరపాలక సంస్థను కైవసం చేసుకోవడమే కాకుండా మరో 36 పురపాలక సంఘాలను గెలుచుకుంది. 16 జిల్లాల్లోని 81 పురపాలక సంఘాలకు ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఆ పార్టీ 36 పురపాలక సంఘాలను కైవసం చేసుకోగా వామపక్ష కూటమి 18 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ 6 చోట్ల మాత్రమే విజయాన్ని చవిచూడగలిగింది. అనధికార అవగాహనతో టీఎంసీ, కాంగ్రెస్ కలిసి పనిచేసిన మరో 17 పురపాలక సంఘాల్లోనూ ఆ పార్టీలో ఆధిక్యం సాధించాయి. వీటన్నిటిలోనూ తృణమూల్ పీఠమెక్కే అవకాశం ఉంది. మరో 4 చోట్ల హంగ్ ఏర్పడనుంది. 15 ఏళ్ల తర్వాత బీరాన్ నగర్ను కూడా తృణమూల్ గెలుచుకుంది. సిపిఎం కంచుకోట అయిన ఉత్తర 24 పరగణాల జిల్లా హుగ్లీ జిల్లాలో ఆ పార్టీ చావు దెబ్బతింది. రాష్ట్రంలో మొత్తం 121 పురపాలక సంఘాలు, 6 నగరపాలక సంస్థలు ఉన్నాయి. కేఎంసీలో టీఎంసీ తిరుగులేని ఆధిక్యాన్ని కనబరిచింది. 141 వార్డులకు గాను ఆ పార్టీ 95 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. సిపిఎం 33, కాంగ్రెస్ 10, భాజపా 3 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. 1985 నుంచి కేఎంసీ వామపక్ష కూటమి ఆధీనంలో ఉంది. మధ్యలో 2000, 2005 మధ్య మాత్రం తృణమూల్ పాలించింది. 2005లో మళ్ళీ వామపక్ష కూటమికి ఆధీనంలోకి వచ్చింది. ఈ ఎన్నికలతో తన సత్తా ఏమిటో తెలియజెప్పిన టీఎంసీ అధినేత మమతా బెనర్జీ బెంగాల్ విధానసభకు ముందస్తు ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉండే హక్కును సిపిఎం కోల్పోయింది. 2011 మేలో విధానసభకు నిర్వహించాల్సిన ఎన్నికలను 6 నెలలకు ముందుకు, అంటే ఈ ఏడాది అక్టోబర్కు జరపాలని కోరుతున్నా. రాజ్యాంగం ప్రకారం ఇది సబబే. ఎలాగూ కొన్ని రాష్ట్రాల్లో అక్టోబర్లో నిర్వహించాల్సి ఉంది అన్నారు. వచ్చే విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధమేనని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినాయకత్వంపై నాకు విశ్వాసం ఉంది. యూపీఏ ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నా. రేపటి గురించి నేనేమీ చెప్పలేను. అయితే పొత్తుకు నేను సిద్ధమే. మహాకూటమి ఏర్పాటును ఆహ్వానిస్తున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం అన్నారు. విధానసభకు ముందస్తు ఎన్నికలు జరిపించాలన్న మమత డిమాండ్ అర్థరహితం అని సిపిఎం విమర్శించింది. రాష్ట్ర ఓటర్లలో కేవలం 16% మంది మాత్రమే ఈ పురపాలక ఎన్నికల్లో పాల్పంచుకున్నందున ఆ డిమాండ్కి అర్థం లేదని సిపిఎం నేత నీలోత్పల్ బసు వ్యాఖ్యానించారు. ఇప్పుడు తగిలిన గాయాన్ని వచ్చే విధానసభ ఎన్నికల నాటికి మాన్పడం కష్టమేనని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నిరుపమా సేన్ వ్యాఖ్యానించారు. ప్రజల మనసు రాత్రికి రాత్రే మారిపోదు అని వ్యాఖ్యానించారు. సిపిఎం నేతలు తలపిస్తున్నం వల్లే ప్రజలు ఈ ఫలితాన్ని ఇచ్చారని వామపక్ష కూటమిలోని ఫార్వర్డ్ బ్లాక్ వ్యాఖ్యానించింది. ఫలితాలపై ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య పెదవి విప్పలేదు. విలేకరులు ఆయన స్పందన కోరగా సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయారు. తృణమూల్ అధినేత మమతా బెనర్జీకి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అభినందనలు తెలియజేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోల్కతా ఇతర స్థానాల్లో విజయం సాధించిన మమతా బెనర్జీకి నా అభినందనలు. కాంగ్రెస్ వైఫల్యాన్ని అంగీకరిస్తున్నా. మా అంచనాలకు తగ్గట్లుగా పనితీరు కనబరచలేకపోయా. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నా అన్నారు. సర్దుబాట. నష్ట నివారణపై జగన్ శిబిరం దృష్టి. అధిష్టానంతో చర్చించి యాత్రపై నిర్ణయం. సీఎంను అగౌరవపరచలేదన్న శ్రీకాంత్ రెడ్డి. జగన్ భవిష్యత్తు మా బాధ్యత దానం. ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నందుకే మాట్లాడాం బాలినేని. అధిష్టానం దెబ్బతో కంగుతున్న జగన్ శిబిరం భవిష్యత్తు కార్యాచరణపై మల్లగొలాలు పడుతుంది. దూకుడుగా వెళితే మొదటికే మోసం వస్తుందనే ఆందోళనతో ఆచితూచి అడుగు వేయాలని నిర్ణయించుకుంది. సర్దుబాటు దిశగా అడుగేస్తూ నష్ట నివారణ చర్యలపై దృష్టి సారించింది. అధిష్టానాన్ని ఏదో విధంగా ప్రసన్నం చేసుకున్నాకే ఓదార్పు యాత్ర చేపట్టాలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. అవసరమైతే వైఎస్ కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లి యాత్ర గురించి పార్టీ పెద్దలతో మాట్లాడాలన్న ప్రతిపాదన కూడా ఆ శిబిరం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ అంశాన్ని నేతలు ఎవరూ ధృవీకరించడం లేదు. రోసయ్యను కించపరిచేలా ఏకవచనంతో సంబంధించడం తీవ్ర విమర్శలకు దారితీయడంతో నష్ట నివారణ కోసం జగన్ వర్గం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే జగన్ శిబిరంలో ముఖ్యుడు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రోసయ్యను అగౌరవపరచాలనే ఉద్దేశంతో జగన్ మాట్లాడలేదని బుధవారం వివరణ ఇచ్చారు. ఆయన తీరులో సర్దుబాటు ధోరణి కనిపించింది. తదుపరి ఓదార్పు యాత్ర గురించి అధిష్టానంతో మాట్లాడుతున్నామని చెప్పారు. తన యాత్రకు అసలు అధిష్టానం అనుమతి అవసరం లేదని 2 రోజుల క్రితం జగన్ అన్నారు. ఇప్పుడు అధిష్టాన ఆమోదంతోనే యాత్ర చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మంత్రులు దానం నాగేందర్, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు కూడా జగన్కు అనుకూలంగా మాట్లాడారు. జగన్కు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం ఇలా అందరూ ఈ విషయంలో కలిసికట్టుగా ఉన్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. జూబ్లీహిల్స్లోని అపోలో క్యాన్సర్ ఆసుపత్రిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. జగన్ భవిష్యత్తు గురించి తమకంతా బాధ్యత ఉందని అన్నారు.
జగన్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యుడని చెప్పారు. జగన్ కాంగ్రెస్ వదిలిపోయే ప్రశ్నే లేదని తెలిపారు. ఓదార్పు యాత్ర పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, రాళ్లు వేయించిందన్న అంశాన్ని మాత్రమే తాము ఖండించామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రోసయ్యకు జగన్ విషయంలో ఎలాంటి విభేదాలు లేవని, జగన్ తన కుమారుడు లాంటి వాడని అనేక మార్లు సీఎం స్పష్టం చేశారని అన్నారు. తమకు జగన్ తమ్ముడు లాంటి వాడిని దానం అన్నారు. జగన్ కండగా కాంగ్రెస్ కుటుంబం ఉంటుందని, అధిష్టాన ఆదేశాలకు అనుగుణంగానే యాత్ర కొనసాగించేలా తాము కృషి చేస్తున్నామని అన్నారు. జగన్ ఖచ్చితంగా ఓదార్పు యాత్ర చేయాలని, అయితే పార్టీలో కొన్ని పరిమితులు ఉన్నాయని, వాటిని మేరకుండా నడుచుకోవడం మంచిదని వివరించారు. గవర్నర్ను జగన్ కలవడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని అన్నారు. తనకంటే చిన్నవారిని కూడా అన్నా అని సంబోధించే సంప్రదాయం జగన్దని, ఆయన ఎవరిని ఏకవచనంతో పిలవరని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సీఎంను ఏకవచనంలో సంబంధించిన అంశంపై మాట్లాడుతూ మహబూబాబాద్ ఘటన గురించి విలేకరులు పదే పదే రోసయ్య అంటూ అడగడంతో మహిళలపై దాడి అనే అంశం నేపథ్యంలో జగన్ అలా స్పందించారు తప్ప ఆయనకు వేరే ఉద్దేశం ఏమాత్రం లేదని అన్నారు. బుధవారం జగన్ నివాసం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధిష్టానాన్ని గౌరవిస్తామని జగన్ చెప్పారని తెలిపారు. దివంగత వైఎస్ గాంధీ కుటుంబానికి విధేయుడని గుర్తించాలని అన్నారు. శ్రీకాకుళం యాత్రపై అధిష్టానంతో చర్చించి యాత్రపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నందుకు తాను స్పందించాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యం లేదని చెప్పామని, అంత మాత్రాన అది జగన్కు వ్యతిరేకం కాదని వివరించారు. ఎంపీ జగన్మోహన్ రెడ్డితో బుధవారం ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కొండా మురళీలు భేటీ అయ్యారు. రోసయ్యను బలపరిచింది. ఆయనపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. చిదంబరం ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్యను ప్రజలు బలపరచాలని కేంద్ర హోంమంత్రి చిదంబరం అన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ఫలితాలను ఆయన అందిస్తారని, రోసయ్యతో పాటు ప్రధాని మన్మోహన్, సోనియా గాంధీలపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని చెప్పారు. చిత్తూరు జిల్లా కలికిరిలో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్ వంటి అత్యుత్తమ నేతలను ఆంధ్రప్రదేశ్ అందించిందని అన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ల బాటలో నడిచి వైఎస్ అందరికీ దగ్గరయ్యారని ప్రశంసించారు. వైఎస్ అమలు చేసిన పావలా వడ్డీ, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా మార్గనిర్దేశంలో యూపీఏ ప్రభుత్వం పురోగతి సాధిస్తుందని చెప్పారు. ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వైఎస్ ప్రారంభించిన పథకాలను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రోసయ్య పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో సీఎంగా తన ముద్ర వేసుకోవాలని ఆసక్తి లేదని, తనది కాంగ్రెస్ వైఎస్ ముద్రేనని చెప్పారు. కలికిరిలో బుధవారం ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో రోసయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 2009లో కాంగ్రెస్ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పథకాలను ప్రారంభించే ఆలోచనను పక్కన పెట్టినట్లు చెప్పారు. ఉన్న పథకాల్లో లోపాలను సవరించి అర్హులకు లబ్ధి చేకూర్చాలని నిశ్చయించామన్నారు. 2004 వరకు తెదేపా ప్రభుత్వం 18 లక్షల పింఛన్లు ఇస్తే తాము 74 లక్షల మందికి ఇస్తున్నామని అన్నారు. నేతన్నలు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్కొక్కరికి 1,50,000 సాయం అందించామని అన్నారు. తద్వారా ఆత్మహత్యలను అరికట్టామని వివరించారు. పేదలు 1 పైసా ప్రీమియం చెల్లించకుండానే బీమాను అందిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నా ఎటువంటి స్పందన లేదని విమర్శించారు. 1 కోటి ఎకరాల అదనపు ఆయకట్టును నీరు అందించేందుకు వైఎస్ ఎంతో ప్రయాసతో జలయజ్ఞాన్ని ప్రారంభించారని అన్నారు. వైఎస్ను అభినవ్ కాటన్గా ఆయన అభివర్ణించారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడడంలో సోనియా, చిదంబరం విశేషంగా కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రోసయ్య, మంత్రులు గల్లా అరుణ్ కుమారి, శిల్పా మోహన్ రెడ్డి, వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, కేంద్ర మంత్రి సాయి ప్రతాప్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య బుధవారం తిరుమల, తిరుపతిని సందర్శించారు. ఉదయం 7:40 హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. తిరుమల పర్యటన అనంతరం స్విమ్స్లో అధునాతన పెట్ స్కాన్ను ప్రారంభించారు. తర్వాత తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం హోంమంత్రి చిదంబరంతో కలిసి కలికిరిలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా నిర్ణయించిన పర్యటన ప్రకారం చిత్తూరు జిల్లా పర్యటన తర్వాత సీఎం చెన్నై వెళ్లాలి. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి 87వ జన్మదిన సందర్భంగా స్వయంగా వెళ్లి అభినందనలు చెప్పాలని భావించారు. చివరిలో తన పర్యటన మార్చుకున్నారు. చిత్తూరు పర్యటనలో సీఎం విలేకరులకు దూరంగా ఉన్నారు. ఒక్క తిరుమలలో తప్ప మరెక్కడా ఆయన విలేకరులతో మాట్లాడలేదు. శ్రీవారి దర్శనార్థం కేంద్ర హోంమంత్రి చిదంబరం బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి రాత్రి చెన్నైకి చేరుకోవాల్సి ఉన్న తిరుగు ప్రయాణాన్ని రద్దు చేసుకుని తిరుమలకు వచ్చారు. గురువారం ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొంటారు. మంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఐవైఆర్ కృష్ణారావు, ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు. మంత్రి వెంట తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ డీకే ఆదికేశ్వరులు, స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.